నాన్ బెయిలబుల్ సెక్షన్. శిక్ష పడితే 5 నుంచి 10 ఏళ్లు జైలు. అలాంటి కేసు నుంచి అల్లు అర్జున్ ఎలా బయటపడ్డారు? ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ అరెస్ట్తో గూగుల్లో ఇది ట్రెండింగ్ టాపిక్ అవుతోంది. 2 గంటలు అనర్గళంగా వాదనలు వినిపించి అల్లు అర్జున్ను జైలు శిక్ష నుంచి కాపాడింది ఆ లాయర్. స్టార్స్ చూపించిన కేసు నుంచి బయటపడేసినందుకు ఆ లాయర్ ఫీజు ఎంతో తెలుసా? లెట్ us వాచ్ దిస్ షో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసు అరెస్టు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు వాదనలు వినిపించిన లాయర్ ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదించిన లాయర్ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ లాయర్ నిరంజన్ రెడ్డి ఎవరు, ఆయన ఇంతకుముందు ఎలాంటి కేసులు వాదించారు, ఆయన గంటకు ఎంత ఫీజు వసూలు చేస్తారు, లాయర్ వృత్తి మాత్రమే కాకుండా ఆయన ఇంకా ఏమేం చేస్తారు అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, ఆ వెంటనే మధ్యంతర బెయిల్ మంజూరు కావడం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదంటూ సినీ ఇతర రంగాల ప్రముఖులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్కు బెయిల్ రావడం వెనుక లాయర్ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి పాత్ర ఎంతో ఉంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రయీస్ సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తు చేసిన లాయర్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్కు కోర్టు బెయిల్ ఇవ్వడంలో కీలక వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి ఎవరు అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి లాయర్ మాత్రమే కాదు, ఆయన ప్రస్తుతం వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. 2022లో సిర్గాపూర్ నిరంజన్ రెడ్డిని వైసీపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇదే కాకుండా ఆయన సినిమా ప్రొడ్యూసర్ గా కూడా చేశారు. ఇప్పటివరకు ఆయన పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కూడా ఉండటం గమనార్హం. మిగతావి క్షణం, మాజీ, వైల్డ్ డాగ్ సినిమాలు ఉన్నాయి. 2011లో వచ్చిన గగనం సినిమాలో ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని నిర్మల్. ఆయన తండ్రి విద్యాసాగర్ రెడ్డి కూడా ప్రముఖ లాయర్. నిరంజన్ రెడ్డి నిజామాబాద్తో పాటు హైదరాబాద్లోనూ విద్యాభ్యాసం చేశారు. 1992లో లా డిగ్రీ పూర్తి చేసిన నిరంజన్ రెడ్డి మహారాష్ట్ర పుణేలోని ప్రతిష్టాత్మక సింబయాసిస్ లా స్కూల్లోనూ చదువుకున్నారు. ఓవైపు లాయర్గా పలు కేసులు వాదిస్తూనే అటు ప్రొడ్యూసర్గా ఇటు రాజకీయ నాయకుడిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నిరంజన్ రెడ్డి లాయర్గా వసూలు చేసే ఫీజు గురించి కూడా తీవ్రంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన అల్లు అర్జున్కు బెయిల్ ఇప్పించడంతో నిరంజన్ రెడ్డి పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. సీనియర్ లాయర్ అయిన సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి గంటకు 5 లక్షల రూపాయలు వసూలు చేస్తారనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. Despite receiving the order copy, they did not release. You should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. We have to take further steps and legally what is permissible, we will take. Sir, what is yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. అంతేకాకుండా పలు ముఖ్యమైన హై ప్రొఫైల్ కేసుల్లో వాదనలు వినిపించిన అనుభవం సిర్గాపూర్ నిరంజన్ రెడ్డికి ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అల్లు అర్జున్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈ కేసులో వాదనలు వినిపించేందుకు సిర్గాపూర్ నిరంజన్ రెడ్డిని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తనకు ఉన్న పొలిటికల్ పరిచయాలతో తన పార్టీకి చెందిన నిరంజన్ రెడ్డికి కేసు అప్పగించినట్లు సమాచారం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ అప్పట్లో ప్రచారం నిర్వహించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.